వృక్షో రక్షతి రక్షిత అంటారు. అంటే మనం ఒక వృక్షాన్ని రక్షిస్తే ఆ వృక్షం మనని రక్షిస్తుందని. మామూలుగా బయట కల్పవృక్షాలు అన్న పేరు మీరు వినే ఉంటారు. దీనికి ఉదాహరణ మామూలుగా కొబ్బరి చెట్టు. అంటే దాంట్లో ప్రతి పార్టు యూజ్ అని అనుకుంటూ ఉంటారు. అలాంటి కల్పవృక్షంగా చెప్పదగింది చింత చెట్టు. చింత చెట్టులో మామూలుగా చింత చిగురు, చింత పువ్వు, చింత బెరడు, చింతపండు అన్నీ యూజ్ఫుల్లే కదా. అయితే గింజ బారేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో ఈ చింత గింజల్లో కూడా బోల్డ్ అన్ని ప్రయోజనాలు, ఒకటి కాదు రెండు కాదు, మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ ప్రయోజనాల్ని, ఆరోగ్య విలువల్ని, వీటన్నిటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. చింతగింజలు. చింతగింజలతో ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఒక రకంగా చింతగింజల మ్యాజిక్ అని అనుకోవాలి. ముఖ్యంగా పురుషులకి మరీ ప్రయోజనం. ఇక దీనిపైన జరిగినటువంటి అధ్యయనాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి, చింతగింజలు అంటే చెప్పుకున్నట్టుగా చింతపండు వాడుకొని ఆ పులుసు తీసుకున్న తర్వాత తీసి పారేస్తూ ఉంటారు, వేస్ట్ అనుకుంటూ ఉంటారు గింజల్ని. అయితే వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. చింతపండు గింజల్లో ఉండేటటువంటి కొన్ని ప్రత్యేక పదార్థాలు, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా వైరస్కి వ్యతిరేకంగా యాంటీవైరల్గా పనిచేస్తాయని ఈ మధ్య అధ్యయనంలో తేలింది. దీంతోపాటు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే మీకు ఈ చింతగింజలను ఔషధంగా వాడుకోవచ్చు. మామూలుగా చింత చెట్టుని భారతదేశపు ఖర్జూరపు చెట్టు అని అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి బయోటెక్నాలజీ, రూర్కీ ప్రొఫెసర్స్ కొన్ని అధ్యయనాలు చేశారు. దీన్ని రీకన్ఫర్మ్ చేశారు, ఈ గింజల్లో ఉండేటటువంటి ఈ ప్రయోజనాలు. అంటే ఒకటి, ఇది డయాబెటీస్లో యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే చింతగింజల పొడితో దంత సమస్యలకి చెక్ పెట్టవచ్చు. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు చింతగింజలను వాడుకుంటే దివ్య ఔషధం కింద పనిచేస్తాయి ఇంటర్నల్గా. ఇది ఈ మధ్య అధ్యయనంలో తేలింది. అయితే అసలైనటువంటి ఉపయోగాలు బోల్డ్ ఉన్నాయి, తెలుసుకుందాం. ఇది మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. చింతపండు తాలూకు ఆ గింజలు ఇది ప్యాంక్రియాస్ని రక్షిస్తాయి, స్ట్రెంథెన్ చేస్తాయి. ఇన్సులిన్ తయారీకి దోహదపడతాయి. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి కణాల తాలూకు ఆ పరిమాణాన్ని ఇది పెంచుతుంది. చింతగింజల పొడిని నీళ్ళకి కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది అధ్యయనంలో తేలింది. చింతగింజలు దంతాలకి మేలు చేస్తాయి, ఆ చిగుళ్ళని స్ట్రెంథెన్ చేస్తాయి. చింతపండు లోపల ఉండేటువంటి ఆ గింజల్ని మెత్తగా పొడి చేసుకొని చిగుళ్ళు దంతాలను తోముకుంటూ ఉంటే ఎంతో మంచిది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి ఆ శీతల పానీయాలు, అలాగే ఇంకా వీటిని తీసుకునే వాళ్ళకి పళ్ళ మీద గారి పట్టి ఆ పళ్ళన్నీ ఎల్లోగా కనిపిస్తుంటాయి, టార్టర్ అంటారు. ఇలాంటప్పుడు ఈ చింతగింజల్ని పొడి చేసుకొని ఆ పొడికి కాస్త నీళ్లు కలిపి పేస్ట్లా చేసి దాంతో దంతాలు తోముకుంటూ ఉండాలి. దీంతో ఈ దంతాలు చాలా బ్రైట్గా కనపడతాయి, హెల్దీగా తయారవుతాయి. ఇక అసలైన ఉపయోగం, ఈ జీర్ణక్రియని స్ట్రెంథెన్ చేస్తుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ చేస్తుంది. చింతపండు గింజల పొడిని నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తీసుకుంటూ ఉంటే అజీర్ణాన్ని తగ్గిస్తుంది. అలాగే ఆ పిత్త ప్రకోపం ఇలాంటివి జరుగుతూ ఉంటాయే, దానికి కౌంటరాక్ట్గా పనిచేస్తుంది. అంతేకాదు దీంట్లో ఉండేటటువంటి ఆ డైటరీ ఫైబర్ ఇది ఆ కొలెస్ట్రాల్ కంట్రోల్కి సహాయపడుతుంది. అసలు అందుకనే ఈ పుల్లటి పదార్థాలు ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ని తర్వాత ఒంట్లో ఉండేటువంటి ఫ్యాట్ వీటన్నిటిని కరిగించడానికి సహాయపడతాయని కూడా తేలింది. ప్రధానంగా ఇది గుండెకి మేలు చేస్తుంది. అంటే ఆ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం ద్వారా అధిక రక్తపోటుని కంట్రోల్ చేయడం ద్వారా గుండెకి ఇది సహాయపడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు దీనికి ఉంటాయి. కాబట్టి ఈ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి చర్మంపై దాడి చేసేటువంటి ఇన్ఫెక్షన్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు పేగుకి సంబంధించి, మూత్రనాళాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ని కూడా ఇది దాడి చేయకుండా కాపాడుతుంది. అలాగే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి అది ఆ పొటాషియం వల్ల డయాబెటిక్గా పనిచేసి బీపీని కంట్రోల్ చేస్తుంది. అంటే రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి ఇంటి వైద్యం. ఇక అతి ముఖ్యమైనటువంటి మరొక ఉపయోగం ఉంది. ఇది ఇన్ఫెక్షన్స్ని నివారించడంతో పాటుగా దీంట్లో యాంటీవైరల్ గుణాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గింజల పొడిని నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉంటే ఈ చర్మ సంబంధమైన సమస్యలు అనేకం ఉంటాయి, వీటిని తగ్గిస్తుంది. అలాగే ఈ చింతగింజల పొడిని నీళ్ళు కలిపి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే
లేదా ఈ చింతగింజల పొడికి కాస్త తేనె కలిపి ఆ మచ్చలు ఉండేటువంటి వాటిపైన రాస్తూ ఉంటే ఆ మచ్చలు తగ్గుతాయి. అన్నిటికీ మించి చింతగింజల పొడిని రోజు ఒక 1/2 టీ స్పూన్ చొప్పున 2 సార్లు నీళ్ళతోటి కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే ఆ బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది. పాలు, నెయ్యి ఇలాంటి వాటితో కూడా కలిపి వాడుకోవచ్చు. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకా ముఖ్యంగా ఇది వీర్యకణాల వృద్ధికి సహాయపడుతుంది. ఆవు పాలు, చింతగింజల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉంటే పురుషుల్లో వచ్చేటువంటి లైంగిక సమస్యలని ఇది తగ్గిస్తుంది. ప్రధానంగా వీర్యకణాల సంఖ్యని ఇది పెంచుతుంది. ఇలాగ 1 కాదు 2 కాదు ఈ చింతగింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని వాడుకొని మీరు ఆరోగ్య లాభాలు పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.